హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. కమ్మటి, పుల్లటి మామిడికాయలతో చేసుకున్న ఉగాది పచ్చడితో అయితే కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ చేసామండోయ్. మరి మామిడికాయతో చేసుకోవాల్సిన రెసిపీస్ అయితే కొన్నున్నాయి. అదేంటంటే నోరూరించే మామిడికాయ పప్పు చేసుకుందామా? చలో పదండి. సో ఇక్కడైతే నేను మామిడికాయ తీసుకున్నానండి. ఇది చాలా పుల్లగా ఉంటుంది. పైన ఇలా నాట్ ఉంటుంది కదా! సో దీన్ని కట్ చేసుకోవాలి. దీనికి కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని దీని మీద ఉన్న పీల్ మొత్తం తీసేసేయాలి. సో పీల్ తీయకపోతే వగరుగా ఉంటుందండి మామిడికాయ. కాబట్టి ఈ విధంగా పీల్ తీసుకొని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు ఇష్టమండి? సో ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. సో దీంట్లో ఈ విధంగా జీడి ఉంటుంది చూసారు కదా, ఇది కూడా తీసి పెట్టుకొని మామిడికాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. సో కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఇలా ప్రెషర్ కుక్కర్లోకి నేను 1 కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను. సో వేసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని సో మళ్ళీ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవి దీంట్లోకి వేసుకుంటున్నాను. సో అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇలా నేను ఒక రోల్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. వీటిని కచ్చపచ్చ దంచుకొని ఈ విధంగా తీసి పెట్టుకోవాలన్నమాట. దీన్ని మనం తాలింపులోకి వేసుకుంటాము. సో నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకుంటున్నానండి. సో కడాయి వేడయ్యాక దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక 4 లేదంటే 5 ఎండుమిరపకాయలు, ఇందాక మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి జస్ట్ ఇలా కలిపేసుకుంటున్నాను. ఇవి కాస్త వేగాక దీంట్లోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇవి చిటపటలాడిన తర్వాత దీంట్లోకి తగినంత పసుపు కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం పప్పు ఉడికిందా లేదా అని తీసి చూద్దాము. పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. సో దీంట్లోకి నేను సరిపడా కారం పొడి అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మ్యాషర్తో, పప్పు గుత్తి అంటారు కదా, దీంతో జస్ట్ అలా 1-2 సార్లు ఇలా అనుకుంటున్నాను. మరి ఎక్కువగా అంటే మామిడికాయ ముక్కలు అనేవి మ్యాష్ అయిపోతాయి. కాబట్టి మనకి మామిడికాయ ముక్కలు ఈ విధంగా ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు. సో ఇలా లైట్గా మనం అలా రుబ్బుకొని తాలింపులోకి ఈ పప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పప్పును ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పప్పుని కాస్త ఉడికించుకోవాలి. ఇది పుల్లగా ఉంటుంది కదా, సో దీన్ని బ్యాలెన్స్ కోసమని చిటికేడు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అలాగే ధనియాల, జీలకర్ర, మెంతుల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. సో ఇది కాస్త ఉడికిపోయిన తర్వాత మీరు సాల్ట్ టేస్ట్ చేసి చూడండి. మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. సో సరిపోతుందండి, ఓకే. సో ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకొని మనం కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. సో వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చేయడం అయితే చాలా సులువు అండి, కానీ దీని టేస్ట్ మాత్రం అమోఘం అన్నమాట. సో వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని మామిడికాయ పప్పుతో కలుపుకొని తింటూ మధ్య మధ్యలో మామిడికాయ పచ్చడి అంటించుకొని తింటుంటే అబ్బబ్బబ్బా అమోఘం అండి, అంత టేస్ట్ ఉంటుంది, నోరు ఊరిపోతుంది కదా. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్లో. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ సమత, బాయ్.